పదవికి రాజీనామా చేసిన తర్వాత పొలిటికల్ ఎంట్రీలో స్పీడ్ పెంచారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో రాత్రింబవళ్లు పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం సిద్దిపేటలోని వాకర్స్తో ముచ్చటించారు. సిద్దిపేటలోని టీటీసీ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఈ సమావేశానికి సుమారు 200 మంది పట్టభద్రులు హాజరయ్యారు. పోలీసు ఆఫీసర్గా తమకు భవిష్యత్తు ఉన్న రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలను ఆ పెద్దలతో గంగాధర్ షేర్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మనము ప్లస్ మన బంధువులందరూ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రాధాన్యత ఓటు ఎంతమంది నిల్చుంటే అంతమందికి ఓటే వస్తుంది. కానీ మొట్టమొదటి ఓటు వేస్తే దానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వారు కోరి ఉన్నారు కాబట్టి వారి కోరిక మేరకు మనందరం ఓటు వేసి మన పనులు ఏమన్నా ఉంటే ఆ పనులకు ప్రాధాన్యత ఇవ్వడానికి సార్ హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి చాలామంది గెలిచినాక మనకు గెలవరు. సార్ గెలిచినాక కూడా మీ వెంటే ఉంటా అని మనకు హామీ ఇచ్చిండ్రు. కాబట్టి వారు మన వెంట ఉంటామని హామీ ఇచ్చిండ్రు. మనం వారి వెంట ఉండి సహకరిద్దామని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏదైనా నిజ జీవితంలో వాస్తవమే కదా మనకు పనికొచ్చేది. కనీస అవసరాలు లేనప్పుడు ప్రాక్టీస్ ఎలా ఉండాలి అన్నప్పుడు మనకు గ్రౌండ్ ఎంత ముఖ్యమో పని చేస్తున్నప్పుడు కూడా మనము మంచి ఫిజికల్ ఫిట్నెస్ సాధించి ముందడిగేయడానికి అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. నేను 10th క్లాస్లో న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయ్యాను. న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయినప్పుడు నాకు అప్పటికి ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ సాధించాలి, ఐఏఎస్ సాధించాలి, ఐపీఎస్ సాధించాలి అన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే చదువుతున్నాం. చదువు పూర్తయిన తర్వాత ఎప్పుడు మనకు ఆలోచన వస్తుంది? గ్రాడ్యుయేషన్ కనీస తర్వాత సాధించిన తర్వాత మనకు ఆలోచన వస్తుంది. శ్రీనివాస్ సార్ వాళ్ళు చూసి టీచర్స్ టీచర్స్ సార్ కూడా సపోర్ట్ చేస్తాను, సార్ పూర్తిగా మద్దతు చేస్తాను. సార్ కూడా బెస్ట్ ట్రైనర్స్ బెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. అంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్ తోటి బెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం. అయితే ఆ రోజుల్లో నేను న్యూస్ పేపర్ బాగా జాయిన్ అయిన తర్వాత నాకు మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలని ఉంటుంది. కాంపిటీషన్ పోతాను ఒక లెవెల్ వరకు ఒలింపిక్ కూడా పోవాలని అనిపించేది. కానీ కనీస అవసరాలు కూడా లేవు. ఆ రోజు ఎక్విప్మెంట్ లేదు, గ్రౌండ్ ప్రాక్టీస్ ఉండదు. ఎందుకంటే పని చేస్తూ ముందడిగేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను అథ్లెట్ కావాలనే ఉద్దేశంతో ఎక్కడ ఛాంపియన్షిప్ సాధించాలనే ఉద్దేశంతో అంటే ప్రతిదీ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఆ టెక్నాలజీ తెలుసుకున్నప్పుడు ఆ టెక్నాలజీని సాధించడానికి ముందుకెళ్తాను. నేనేం చేశామనంటే న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తున్నాను. గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసే సమయంలో న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తున్న క్రమంలో గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే న్యూస్ పేపర్ బాయ్గా ఉద్యోగం మానేది. ఉన్నటువంటి శాలరీ 150 రూపాయలు. ముందు మొదటి నెల 125 రూపాయలు ఇచ్చాడు పేపర్ ఏజెంట్. తర్వాత నెల నుంచి నా ఫలితాలను చూసి ప్రమోషన్స్ పెంచాలని, సర్క్యులేషన్ పెంచాలని చెప్పి 25 రూపాయలు పెంచాను. నేను 25 రూపాయలు ఛాయ్ ఖర్చు పెట్టాను. 150 రూపాయలు జీతం. నేను గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే 150 రూపాయల జీతము ఆగిపోతాను. అప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా నేను సహకరించలేను పేరెంట్స్. అప్పుడు ఏం చేశామనంటే న్యూస్ పేపర్ పంచుతూ ఇంటింటికి సైకిల్ మీద వేయకుండా పరిగెత్తుకుంటూ వేశాము. నాకు 100 మీటర్స్ 200 మీటర్స్ ప్రాక్టీస్ కూడా జరిగింది. 600 మీటర్స్ ప్రాక్టీస్ కూడా జరిగింది. హై జంప్ కోసం ఏం చేసేవాడిని, ఇంటి యొక్క గేటును ఓపెన్ చేయకుండా, గేట్ల నుంచి పోకుండా ఆ ప్రహారీ గోడ మీద నుంచి గేట్ మీద నుంచి హై జంప్ చేశాను న్యూస్ పేపర్ వేయడానికి. హై జంప్ ప్రాక్టీస్ అయిపోయింది కదా. 2-3 అంతస్తులు ఉంటే ఒక్క అంతస్తులు 2 స్టెప్పుల్లో నేను ఎక్కేవాడిని. వచ్చేటప్పుడు 1 స్టెప్పుల్లో లాంగ్ జంప్ చేశాను. లాంగ్ జంప్ ప్రాక్టీస్ అయిపోయింది. మరి ఇంకా మిగతా ఈవెంట్స్ ఏం చేయాలి? జాగింగ్ త్రో ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది, డిస్క్ త్రో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా చెరువు పక్కన ఎవరు లేని దగ్గర డిస్టర్బెన్స్ లేని దగ్గర స్టేడియం ఏర్పాటు చేసుకున్నాను.
న్యూస్ పేపర్ అంతా వేయడం అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడికి వెళ్ళేవాడిని. గ్రౌండ్కి వెళ్ళడానికి అవకాశం లేదు. గ్రౌండ్లో కూడా బిజీ ఉంటుంది. ఈ జావలిన్ త్రోలో ఏమో పెద్ద కర్ర తీసుకున్నాను, ఒక కర్ర తీసుకున్నాను, దాని దాని ఒక జావలిన్ త్రోలుగా దాన్ని తయారు చేసుకున్నాను. ఒక పెద్ద గుండ్రాయి తీసుకున్నాను షార్ట్ పుట్గా. ఒక పెద్ద పెద్ద రబ్బర్ తీసుకొని దాన్ని తయారు చేసుకొని ఒక కమరాయిన్ దగ్గరికి వెళ్ళి ఒక వుడెన్ బేస్ తయారు చేయించుకున్నాను. ఇసుక తయారు చేసుకున్నాను. ఇట్లా చేసుకొని అక్కడ మంగళపూర్గానే ఉంటాం. చెరువు పక్కన ప్రాక్టీస్ చేస్తాం. అంటే కనీస అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో మనం ఏదైనా సాధించాం. నా జీవితం నాకు ఉదాహరణ ఎందుకు చెప్పాలనుకున్నానంటే, మనకు సపోర్టే దొరకాలని లేదు. మనకు ఆర్టిఫిషియల్